చదువుకుంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటుంది యువత. కానీ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ యువకుడు మాత్రం పీజీ చదివి సాగుబాట పట్టాడు. సర్కారు కొలువు కోసం ప్రయత్నించి సఫలం కాకపోవడంతో తాతలు తండ్రుల నుంచి వచ్చిన వ్యవసాయ క్షేత్రంలో సాగు మొదలుపెట్టాడు. ఎకరం పొలంలో సహజ సేంద్రియ విధానాలను ఆచరిస్తూ ఏటీఎం విధానంలో పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తండాకు చెందిన యువ రైతు అరవింద్ ప్రకృతి సేద్య విధానంలో వ్యవసాయం చేస్తున్నాడు. 2017లో సొంత ఊరు రాయిపల్లి తండాలో సాగుబాట పట్టాడు. ఆరంభంలో అవగాహన లేక ఇబ్బందులు ఎదురైన సందర్భంలో జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలతో సాగులో ముందడుగు వేశాడు. పంటల సాగుకు ముందు నవధాన్యాలు వేసి కలియదున్నాడు. పశువుల పేడ మూత్రంతో పంచగవ్య, ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసుకుని వాడుకున్నాడు. సస్యరక్షణకు ఎర్రపంటలు, జిగురు అట్టలు, దీపపు ఎర్రలను ఏర్పాటు చేశాడు. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేసుకుని వంగ, బెండ, మిరప, గోరుచిక్కుడు పంటలను ఏటీఎం మోడల్లో పండిస్తూ నిత్యం ఆదాయమార్జిస్తున్నాడు. నేను పీజీ కంప్లీట్ చేసినాను. మా డాడీ వాళ్ళది ఫస్ట్ నుంచి వ్యవసాయం కాబట్టి నేను కూడా వ్యవసాయం చేయాలని ఎందుకు ఇంట్రెస్ట్. అది మెల్లమెల్లగా ఆ వ్యవసాయం అంటే నా ఫ్యాషన్గా మారిపోయింది. 2017లో వ్యవసాయం చేసిన. నాకు ప్రకృతి వ్యవసాయం చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది కెమికల్తో వాడడం వల్ల భూమి నాశనం కావడము, దానివల్ల వచ్చే తరాలకు భూమి మిగిలేదేమో అనేది దాని ప్రకారం నేను కెమికల్ జోలికి పోకుండా, రసాయన వ్యవసాయం జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయం చేద్దామని నేను వచ్చిన ఇక్కడ. అయితే ఎట్లా చేయాలనేది తెలియదు నాకు స్టార్టింగ్లో. అయితే చుట్టుపక్కల అడగడము, ఇక్కడ మా ఏరియాలో ఉన్న కేవీకేకు సంప్రదించడము, వాళ్ళు మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలో నేర్పించడము, దాని ద్వారా మేము కొద్దిగా గెట్ అయినాం. అయితే ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ కెమికల్ వాడేది కూరగాయల మీద. అంటే ఈ కూరగాయల మీద వాడుతున్నారు కాబట్టి నేను కూరగాయలు పండించాలనేది ఉద్దేశంతో కూరగాయలకు వచ్చిన 1 ఎకరాల ఏటీఎం మోడల్లో స్టార్ట్ చేసిన నేను. ఫస్ట్ మనకు ఏటీఎం మోడల్ వచ్చేసి వంకాయ, గ్రాఫ్టెడ్ వెరైటీ వంకాయ తీసుకున్నా. మళ్ళీ దాంతోపాటు ముళ్ళ వంకాయ తీసుకున్నా, 2 రకాల వంకాయలు తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, బెండ, గోరుచిక్కుడు, టమాటా. మళ్ళీ ఇంట్లో అంతర్ పంటగా ఇక బిన్నీస్, అట్లా ఒక్కొక్కటి డిజైన్ చేసుకున్నాం అనమాట. కలుపు నివారణకు మల్చింగ్ వాడినాం. సాయిల్ టెస్ట్ మిషన్ కూడా తీసుకొచ్చాం, చిన్నది మాచర్ మిషన్ కూడా తీసుకొచ్చి అది వాడినాము. సీడ్ వేసే మిషన్ కూడా తీసుకున్నాం. ఒక గంటకు 4-5 బెడ్లు సీడింగ్ చేసుకుంటాను. ఇప్పుడు సస్యరక్షణ చర్య మైక్రోరైజం వాడతాము, NPK బ్యాక్టీరియా, ఇన్నే మదర్ కల్చర్ ఉంది, ఇన్నే బెల్లం వేసి తయారు చేసుకుంటాం. మళ్ళీ ట్రైకోడర్మా, మళ్ళీ బవేరియా బ్యాసిలానా, ఇట్లా ప్రతిదీ ఇన్నే చేసుకుంటాము. జీవామృతము, ఘనజీవామృతము అవి వాడతాం. సారం పెంచుకోవడానికి మనం నవధాన్యాలు వేసినాం స్టార్టింగ్. సాయిల్కు మళ్ళీ స్లర్రీ వాడతాం. ఇంకోటి మన దగ్గర ఆవులు ఉన్నాయి, 2-3 ఆవులు ఉన్నాయి, మళ్ళీ 2 ఎడ్లు ఉన్నాయి. అవి రోజు మూత్రము, ఆవు పేడ కలెక్షన్ చేసుకుని స్లర్రీ తయారు చేసి ఆ స్లర్రీ కింద పారించడము, దానివల్ల ద్వారా అనేది భూమికి మంచి బలం ఇచ్చిందనమాట. ఎప్పుడైతే భూమికి బలం ఉంటుందో అప్పుడే మొక్క కూడా బలం వస్తుంది. ఆ చీడపీడ కూడా అటాక్ చేయడం తగ్గుతుంది. సోలార్ ట్రాప్ పెట్టినాం మనం. సోలార్ ట్రాప్ పెట్టడం వల్ల స్టార్టింగ్లో అయితే చాలా పురుగులు పడ్డాయి. అందులో ఇప్పుడు కొద్దిగా ఉదిరిగితే తగ్గింది దానికి. మళ్ళీ స్టిక్కీ ట్రాప్స్, జిగరట్టలు పెట్టడం వల్ల కూడా అవి దానికి అతుకుంటున్నాయి అనమాట. రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంది. మళ్ళీ పిరమిడ్ ట్రాప్ కూడా పెట్టినాం మనము. మళ్ళీ దాంతోపాటు చుట్టూ బార్డర్ క్రాప్, మనం ఆమ్లం పంటలు, బంతి పంటలు, ఇట్లా దానికంటే ఒక క్రాప్కు వంకాయకు మధ్యలో అనేది మనం వేరే క్రాప్ తీసుకున్నాం. వేరే క్రాప్ తీసుకోవడం వల్ల అనేది ఆ పెస్ట్కి ఏంటంటే ఆ వంకాయ మీద అటాక్ చేయాలన్నా వేరే క్రాప్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేలోపు దానికి డిస్టర్బ్ అవుతుంది. అయితే మాకు ఇదంతా మెయింటైన్ చేసిన తర్వాత దిగుబడి కూడా చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఏటీఎం మోడల్లో ఇప్పుడు హార్వెస్ట్ స్టార్ట్ అయింది. క్వాలిటీ కూడా మంచిగా వస్తుందండి. మేము గోరుచిక్కుడు లాస్ట్ తెంపినాము. మేము ఇంత గోరుచిక్కుడు తెంపినప్పుడు మేము స్టార్టింగ్ ఇక్కడ 50 kg వస్తుంది అనుకున్నాము. కానీ మంచిగానే వచ్చింది, 165 kg వచ్చింది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టిన, దానికి ఎంత అనేది నాకు తెలియదు. గోరుచిక్కుడు వెజిటేబుల్ ఫస్ట్ టైం పెట్టిన నేను. కానీ మంచి దిగుబడి వస్తుంది. ఇంకా ముందు కూడా మంచి దిగుబడి తీసుకుంటాను. గవర్నమెంట్ కూడా మాకేమన్నా మార్కెట్ 5-10 రూపాయలు ఎక్కువ అందిస్తే మాకు కూడా హెల్ప్ ఉంటుంది. మాకు కూడా మా యూత్ కూడా ఎంకరేజ్గా ఉంటుంది. పెట్టుబడి ఇప్పుడు 1 ఎకరా నాకు ఇప్పటి వరకు 60,000 పెట్టుబడి అయింది. ప్రాజెక్ట్ లెక్క పెట్టుకున్నాను అనమాట. సాఫ్ట్వేర్ ఎట్లా ప్రాజెక్ట్ పెట్టుకుంటారో ఇది నా అగ్రికల్చర్లో ఏటీఎం మోడల్లో నేను ప్రాజెక్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇది కంపల్సరీ సక్సెస్ చేస్తాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ, నేను ప్రజెంట్లో నేను మెదక్లో డ్యూటీ చేస్తున్నాను. మా తమ్ముడు అరవింద్ ఆర్గానిక్ గా తయారు చేసుకొని ఎరువు కానీ ఏ మందు లేకుండా కూరగాయలు, టమాటాలు, వంకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా మనం చూస్తే పచ్చిగా తినాలన్నట్టు ఉన్నాయి. అవి కూరగాయలు అంతా మంచిగా ఉన్నాయి. అవి మా తమ్ముడు పీజీ చేసి కూడా ఎడ్యుకేషన్ చేసి జాబ్ గురించి తపన పడలేడు. ఇక్కడ వ్యవసాయాన్ని ఎంత డెవలప్ చేయాలనేది ఒకటే తపన ఆయనకు. 10 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ చేసుకుంటా మా ఫ్యామిలీకి ఒక ఆదర్శంగా, కుటుంబం మొత్తం వ్యవసాయం కుటుంబమే.
సాగులో సహజ విధానాలను ఆచరించడంతో పాటు సాంకేతికత సాయంతో ముందుకు సాగుతున్నాడంటూ జహీరాబాద్ కేవీకే శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తూ రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడంటూ చెబుతున్నారు. మనం ఉన్నది ఇప్పుడు రాయపల్లి తాండా గ్రామంలో. ఇక్కడ వచ్చేసేసి అరవింద్ అనే రైతు అనేక రకాల పంటలు కలిపి పంటలు అనేవి వేసుకుంటూ దాంతో పాటుగా సేంద్రీయ వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారనమాట. దీంట్లో అనేక రకాల పంటలు అంటే మనము ముఖ్యంగా ఆయన కూరగాయలు ఎందుకు అన్న ఉద్దేశంతో అనంటే మమ్మల్ని అడిగినప్పుడు అన్ని పంటల కంటే కూరగాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే కూరగాయలు మనుషులందరం తీసుకునేది, రోజువారీగా మనం తీసుకునేది. కానీ అలాంటి పంటలలో అనేక రకాల రసాయనాలు వాడడం వలన మనిషి ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. నేల ఆరోగ్యం, తర్వాత పర్యావరణం అనేక రకాలుగా దెబ్బతింటుంది. ఇదంతా మనం చెప్పినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో కూరగాయలు అనేది వేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఆయన అనుభవంతో కూరగాయల పంటలతో పాటు పప్పు దినుసుల పంటలు అనేవి వేసుకున్నాడు. అట్లా పప్పు దినుసుల పంటలు వేసుకోవడం అనేది ఆయన యూట్యూబ్ వీడియోస్ ద్వారా చదువుకోవడం ద్వారా అట్లా తెలుసుకొని ఆ పప్పు దినుసుల పంటలు ఎందుకు అని అనుకుంటే ఈ ఏవైతే ఉంటాయో వాటిలో అనేక రకాల బుడిపలు అనేవి, వేర్లకు బుడిపలు ఉండడం వల్ల పర్యావరణంలో ఉన్న నత్రజనిని అవి ఫిక్స్ చేస్తాయి. అది భూమికి ఎప్పుడైతే అందిస్తాయో సారం అనేది పెంచడము, ఆ మొక్కలు రోగనిరోధక శక్తి పెంచుకోవడమే కాకుండా పక్కనున్న మొక్కలకు కూడా పంటకు కూడా అందించడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. అట్లనే ఆయన చేసే పద్ధతిలో మల్చింగ్ పద్ధతి అనేది చేస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎండాకాలంలో కూరగాయలు వేయడం ఒక ఎత్తు అయితే భూమిలో సారం ఎంతైతే తేమ ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం అవుతుంది. దాంతో పాటుగా కలుపు నివారణ కూడా ఉండాలన్న ఉద్దేశంతో మల్చింగ్ పద్ధతి అనేది చేస్తున్నారు. ఆయన చేసేది ప్లాస్టిక్ మల్చింగ్, దాంతో పాటుగా మనకు చెరుకు వాడ ఏదైతే ఉంటుందో ఆ చెరుకు వాడను, గడ్డిని అట్లా సాలల్లో వేసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కలిపి పంటలతో పాటు ఆయన అనుభవంతో ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆముదం పంట, జొన్న పంట ఏవైతే ఉన్నాయో అవి కంచె పంటగా వేసుకున్నారనమాట. ఎందుకు అని అంటే పురుగులు ఏవైతే వస్తాయో మెయిన్ పంటను ఆశించే దానికంటే ఈ కంచె పంట మీద ఫస్ట్ ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా మనకి ముఖ్యమైన పంట మీద ఆశించకుండా, దానిపైన ఎలాంటి దిగుబడి ప్రభావం పైన చూపించకుండా ఈ కంచె పంట మీద మనము నెక్స్ట్ చర్యలు అనేది తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈయన చేసే పద్ధతులలో పంట వేయంగానే వేసిన తర్వాత 30 రోజులకు 40 రోజులకు జిగురాకు అట్టలు, అట్లనే లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అనేది పెట్టుకోవడము, దాని ద్వారా కొన్ని రకాల పురుగులను అరికట్టుకోవడము, దాంతో పాటుగా భూమి సారం పెంచేటందుకు ఆయనే 2017లో స్టార్ట్ చేసినప్పుడు ఆయన భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ దాని యొక్క విలువ అనేది తెలుసుకున్నారు. ఆయన ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేసినప్పుడు 0.4 ఉండేది. ఇప్పుడు అంటే 4 సంవత్సరాల తర్వాత అది 0.8కి వచ్చింది. జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ లిక్విడ్ బయోఫర్టిలైజర్స్ అని అంటాం. మనం జీవామృతము, ఘనజీవామృతము, ఆయన ఒక 200 లీటర్ల డ్రమ్ములో మన గోమూత్రము, తర్వాత ఆవు పేడ, నీమ్ కేక్, ఆముదం కేక్ ఇవి వేస్తూ ఒక స్లర్రీ లాగా చేస్తూ అవి కూడా డ్రిప్లో వదులుకోవడం అనేది జరుగుతుంది అనమాట. వీటితో పాటుగా ఏంటనంటే మనకి పంట పైన వచ్చే రసం పీల్చే పురుగులు ఏవైతే వస్తాయో ఆ వాటి కోసం బెవేరియా, మెట్రైజియం ఇవి కూడా ఫార్ములేషన్స్ తీసుకొని ఆయన పొలంలోనే మల్టిప్లై చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అట్లనే మనకి కాయతొలుచు పురుగు లాంటివి వచ్చినప్పుడు మెట్రైజియం అనేది వాడటము, తర్వాత కషాయము, దశపర్ణి కషాయం, ఇట్లాంటి కషాయాలు అనేది తయారు చేసుకొని పిచికారీ చేసుకుంటున్నారు. ఈ విధంగా అన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు, సమగ్ర యాజమాన్యం అనేది పాటిస్తూ మంచి దిగుబడులు కూడా ఆయన సాధించే విధంగా ముందుకెళ్తున్నారు.